కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్. నేను చేసుకున్న 7 శనివారాల పూజ మొదటి వారం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి. చాలామంది నాకు దానికి కామెంట్స్ పెట్టారు. చాలా సంతోషంగా అనిపించింది. చూడడానికి కళ్ళకి నిండుగా, మనసుకి చాలా ప్రశాంతంగా ఉందని, చాలా బాగా చేసుకున్నామని మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ పెట్టారండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది అవన్నీ చదువుతున్నప్పుడు. నేను ఇంకా పూర్తి పూజా విధానం వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే నేను వీడియో కన్నా కూడా పూజ బాగా శ్రద్ధగా చేసుకోవాలి అనుకున్నాను. అందుకని కంప్లీట్ పూజా విధానం తీయలేకపోయాను. ఈరోజు వీడియోలో నేను రెండో వారం స్వామికి పూజ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నానండి. ఒక్క వారం కూడా తగ్గలేదు. స్వామికి రకరకాల పూలమాలలు వేసుకొని చాలా బాగా చేసుకున్నాము. ఈ వారం మేము స్వామిని ఏ విధంగా అలంకరించుకున్నామో ఆల్రెడీ స్టార్టింగ్లో మీరు చూసేశారు కదా. సో ఇప్పుడైతే నేను పిండి దీపాల గురించి చెప్తున్నానండి. ఈ పూజకి ఇవి చాలా ముఖ్యం కదా. తప్పకుండా మనం పిండి ప్రమిదలు పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి. మరి నా వీడియోస్లో అయితే ఈ పిండి దీపాలకి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు ఇంకా కూడా. నేను ఈ వీడియోలో చాలా షార్ట్గా చెప్తానండి. మనం పిండి దీపాలు చేయాల్సింది తప్పకుండా బియ్యం పిండితో మాత్రమే చేయాలి. అది మీరు బియ్యం నానబెట్టుకొని మిక్సీకి వేసి పిండి చేసుకుంటారా లేదా బయట కొనుక్కుంటారా, ఏదైనా సరే పర్వాలేదండి. ఆ బియ్యం పిండి ఉట్టి నీళ్ళతో కాకుండా ఆవు పాలు, కొంచెం ఆవు నెయ్యి, బెల్లం, అరటిపండు ఇవన్నీ వేసుకొని కలపాలండి. అలా కలిపితే మనకి నూనె పోసి ఒత్తి వేసి వెలిగించినప్పుడు మనకి బయటికి అనేది కారకుండా ఉంటుందన్నమాట. నేను పిండి దీపాలు ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. అందుకే ఈ వీడియోలో దీనిని యాడ్ చేశాను. బెల్లం కొంచెం కాదండి, బెల్లం ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే బెల్లానికి జిగురు అనేది ఉంటుంది. అలాగే పాలకి కూడా జిగురు ఉంటుంది, అరటిపండుకి కూడా ఉంటుంది. ఒకవేళ మీరు అరటిపండు వేయకపోయినా పర్వాలేదండి, బెల్లం పాలు వేసినా చాలు. ఎందుకంటే ఆ జిగురు వలన మనకి దీపం అనేది విరగకుండా ఉంటుంది. మామూలుగా మనం చేత్తో కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా ఒక రౌండ్ ముద్దల్లాగా ఒక 7 ముద్దలు చేసుకొని ఇలా ఒక బాటిల్ క్యాప్ తీసుకొనైనా మనం ఇలా ఒత్తుకుంటూ కూడా దీపాలని చేసుకోవచ్చు. చేత్తో రాని వాళ్ళు ఇలా అయినా సరే చేసుకోవచ్చు. పిండి దీపాలు చేసేటప్పుడే మీరు లోపల స్పేస్ అనేది ఎంత కావాలో చూసుకోండి. ఎందుకంటే మనం లోపల పెద్ద హోల్ తీసుకుంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది. చిన్న హోల్ చేసుకుంటే ఆయిల్ తక్కువే పడుతుంది. ఎలాగో మనం పూజ స్టార్టింగ్లో దీపాలు వెలిగించాం కదా, మధ్యలో వెలిగిస్తాం కాబట్టి చిన్న హోల్ పెట్టుకున్నా కూడా మన పూజ కథ చదవడం, హారతి ఇవ్వడం ఇవన్నీ పూర్తయ్యేంత వరకు దీపం వెలుగుతూ ఉన్నా సరిపోతుంది. కానీ పూజ పూర్తయ్యేంత వరకు కూడా తప్పకుండా వెలుగుతూనే ఉండాలండి. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా ఆయిల్ అయిపోయినా సరే మనం చెక్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. ఇక ఈ నామాలైతే గంధం కుంకుమతో పెట్టుకోవాలండి. మామూలుగా అయితే పొడి కుంకుమ సరిగా అంటదు దీపానికి, పిండి మొత్తం కూడా అంటుకుపోతుంది. సో గంధాన్ని వాటర్లో తడిపి అందులో కొద్దిగా పసుపు కూడా కలుపుకోవచ్చు. అలాగే కుంకుమ కూడా కొంచెం నీళ్ళల్లో తడిపి ఏదైనా స్టిక్ తీసుకొని దాంతో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇలా స్వామివారి నామాలు తప్పకుండా పెట్టుకోవాలా అంటే దీపానికి మనం బొట్టు అయితే తప్పకుండా పెట్టుకోవాలి కదండి. సో మీరు అలా బొట్టులాగా పెట్టుకున్నా పర్వాలేదు. కానీ స్వామి పూజకి నామం అనేది మన ఇష్టం కోసం, మనం చూడడానికి కళ్ళగా నిండుగా ఉండడం కోసం మాత్రం ఇలా పెట్టుకుంటాము. ఇలా కంపల్సరీ అని ఏమీ లేదండి. అలాగే ఈ దీపాలలో ఒత్తులు ఎన్ని వేయాలి, ఇది కూడా చాలా మంది అడిగే క్వశ్చన్ అండి. మామూలుగా త్రివర్తి సంయుక్తం అంటారు కదా, 3 వత్తులు కలిపి ఒకే వత్తి కింద వేసుకోవాలి. లేదా కొంచెం లావుగా ఉన్న వత్తి తీసుకొని ఆ ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క వత్తి చొప్పున 7 దీపాలలో 7 వత్తులు వేసుకోవచ్చు. లేదనుకుంటే చిన్న సన్నగా ఉన్న వత్తులు తీసుకొని 7 వత్తులు కలిపి ఒకే వత్తి కింద వేస్తూ 7 దీపాలలో కూడా 49 వత్తులు వేసుకోవచ్చు. చాలా మందికి 7 వత్తులు కలిపి ఒకే వత్తి వేస్తే అది బాగా కాలిపోతుందండి. చాలా వేడిగా కాలిపోయి ప్రమిద పగిలిపోవచ్చు, తొందరగా గరమైపోవచ్చు. సో అందుకని చాలామంది భయపడతారనమాట. అలా 7 కలిపి ఒకటే వేయాలంటే సన్నగా చేసుకొని వేయండి. అప్పుడు అంత పెద్దగా మంటేమి రాదు మనకి.
ఈ పిండి దీపాలతో మనం ఉదయం పూజ చేసుకుంటాం కదా! మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకునేటప్పుడు ఈ దీపాలను కూడా వెలిగించాలా అని కూడా అడుగుతున్నారు కదా! ఒక్కసారి దీపారాధన చేసిన తర్వాత పూజలో ఈ దీపాలు పెడితే పూజ పూర్తయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఒక్కొక్కసారి మనం ఎంత బాగా చేసుకున్నా వేడి వల్ల కొంచెం పగిలినట్టుగా కూడా దీపం క్రాక్స్ వస్తాయండి. అలాంటప్పుడు సాయంత్రం చేయకపోయినా పర్వాలేదు. ఉదయం వెలిగించిన దీపాలను ఇలా ఆవుకి పెడితే చాలా ఇష్టంగా తింటుందండి. సాయంత్రం మామూలు దీపాల్లోనే దీపారాధన చేసుకోవచ్చు. మేమైతే ప్రతి వారం ఈ దీపాలని ఘనమైన వెంటనే ఆవుకి తీసుకెళ్ళి పెట్టేవాళ్ళమండి. ఇవి ఏ ఆవైనా సరే చాలా ఇష్టంగా తింటుందండి. అసలు పక్కపక్కనే ఒక 2, 3 ఉంటే ఒకటి ఒకటి తోసుకొని మరీ వచ్చేస్తున్నాయి తినడానికి. అవి తినేసాక ఇంకా కావాలన్నట్టు మొహం చూస్తూ ఉంటాయండి. ఎందుకంటే అవి ఒక పక్కకి కూడా రావు దానికి. నాకైతే ఇంకా ఎక్కువగా పెట్టాలనిపించిద్ది కడుపు నిండా. ఆవుకి మనం ఏం పెట్టినా అందులో బెల్లం కలిపితే చాలా ఇష్టంగా తింటాయంటండి. అందులో మనం బియ్యం కూడా కాదు, బియ్యం పిండి కదా! సో, దానికి తినడానికి కూడా టేస్ట్‌గా ఉన్నట్టుంది. అందుకే అంత బాగా తినేస్తుంది. మేము ఉదయం పూజ అయిన వెంటనే దీపాలని ఇలా ఆవులకి పెట్టేసేవాళ్ళం. ఇంకా రెండో వారం మేము చేసిన పూజ విషయానికొస్తే, ఈ వారం మేము వేరే విగ్రహాలకి అభిషేకం చేసుకున్నామండి. ఎందుకంటే మామూలుగా పూజలో ఉన్న విగ్రహాలు కొంచెం పెద్దగా ఉంటాయి కదా! స్వామివారి విగ్రహాలవి. పూజ అయ్యాక అలంకరణ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఆ పెద్ద విగ్రహాలు ముందే అలంకరించుకొని పూజలో పెట్టేసుకున్నామండి. అభిషేకం మాత్రం మా దగ్గర ఉన్న ఇంకో చిన్న విగ్రహాలకి చేసుకున్నాము. ఇవి నారాయణుడు, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాలండి. సో, ఇవి రెండిటికి కూడా మేము అభిషేకం పెద్ద విగ్రహాలకి చేయలేనప్పుడు ఈ విగ్రహాలకే చేసుకుంటాము. మొదటి వారం మాత్రం ఆ పెద్ద విగ్రహాలకి అభిషేకం చేసుకున్నాం. అభిషేకం చేసుకున్న తర్వాత గంధం, కుంకుమ పెట్టి పూలతో అలంకరించుకొని వీటిని కూడా పూజలో ఒక పక్కగా పెట్టుకుంటాము. రెండో వారం స్వామికి నైవేద్యంగా సేమియా కేసరి చేశానండి. మిగిలినవన్నీ కూడా మనం ప్రతి వారం తప్పకుండా పెడతాం కదా! సో, వాటితో పాటు సేమియా కేసరి కూడా చేశాను. అంటే నేను మొదటి 6 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం వండింది పెట్టేదాన్నండి. చివరి వారం అంటే ఏడో వారం మాత్రం 7 రకాల నైవేద్యాలు వండి నివేదన చేశాను. ఇక ఆ వండిన ఒక నైవేద్యంతో పాటు తప్పకుండా కొన్ని ఫ్రూట్స్ పెట్టేదాన్ని. నువ్వులుండలు కంపల్సరీ పెట్టాలి కదా! వడపప్పు, చలివిడి, బెల్లం, పానకం వీటితో పాటు ఆవు పాలు కూడా పెట్టేదాన్ని. సో, ఇన్ని నైవేద్యాలు ప్రతి వారం కూడా స్వామికి సమర్పించేవాళ్ళం. మామిడి పళ్ళు మాత్రం తప్పకుండా ఉండేలాగా చూసుకున్నానండి. ఎందుకంటే దేవుళ్ళందరికీ కూడా ఈ మామిడి పండు చాలా ఇష్టం అంటారు. అందుకే అది ఎక్కువ కాలం కూడా ఉండదు కదండీ! మనకొక 2 మంత్స్ సీజన్ ఉంటుందంతే. ఈ 7 వారాలు 7 మామిడి పళ్ళు స్వామికి నైవేద్యంగా ఎట్లా అయినా పెట్టాలి అనుకున్నాను. అలానే కుదిరిందండి. 7 వారాలు కూడా సమర్పించుకున్నాను మామిడి పళ్ళని. మేము పూజ చేసేటప్పుడు ఇలా వస్తుంది, అలా వస్తుందని ప్లానింగ్ ఏమీ ఉండదండి. కానీ ఆ టైంకి మాకు ఎలా అనిపిస్తే అలా అలంకరణ చేసేస్తామనమాట. మాకు కూడా తెలీదు ఫైనల్‌గా అలంకరణ, పూజ మొత్తం అయ్యాక మా పీఠం ఎలా ఉంటుందా అని చూసుకోవాలనిపించిద్ది. చివరిగా ఇగో ఇలా కనిపించినప్పుడైతే కళ్ళకి నిండుగా ఎంత సంతోషంగా అనిపిస్తుందోనండి. ఇంత అందంగా అలంకరించుకుని పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారు స్వామి అని మా ఆయన, నేను ఎంతో సంతోషంతో మురిసిపోతూ ఉంటామండి. ఇది నేను రెండో వారం చేసుకున్న పూజ. ఈ పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆ అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.